జోష్నని తలుచుకుంటూ జోష్న గదిలోకి వెళ్ళిన సుమిత్రకి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. మరి సుమిత్ర ఏం నిజం తెలుసుకుని దీపకు క్షమాపణ చెప్పింది. అసలేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. కార్తీక్ అయితే సుమిత్ర చేస్తున్న పనితో మేమే మా కారణంగానే ఇప్పుడు పోలీసులు ఇంటికి వచ్చారు కాబట్టి నేనే వెతికి తీసుకొస్తాను అంటూ క్షమాపణ చెప్తాడు కార్తీక్ అయితే. ఈలోగా ఒక ఆఫీసర్ అయితే అక్కడికి వస్తాడు. కానీ నా కూతురు బ్రతకాలి అంటే ఎలాంటి ఆఫీసర్స్ రాకూడదు, డబ్బు ఇవ్వాలి, డబ్బు ఇవ్వకపోతే నా కూతురు ప్రాణానికి ప్రమాదం, డబ్బు ఏర్పాటు చేయండి మావయ్య గారు అని చెప్పేసి ఇక తెగ హడావిడి చేసేస్తూ ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర అయితే. సుమిత్రని చూసి ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది కుటుంబం అంతా. వదిన, ఇంతగా బాధపడుతున్నావు, అది నీ కూతురు కాదని తెలిస్తే ఏమైపోతావో ఏంటో అని దాసు అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఈరోజు నువ్వు కాల్ చేస్తే రేపటికి డబ్బు రాదు, నువ్వు జాగ్రత్తగా ఉంటే రేపటికి డబ్బు రెడీ అయిపోతుందని చెప్పేసి జోష్న సలహా ఇస్తుంది. నీ సలహానే ఫాలో అవుతానని చెప్పేసి వైరా చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఆఫీసర్స్తో దశరథ మాట్లాడుతూ ఉంటాడు. దశరథ జరిగినవన్నీ కూడా చెప్తూ ఉంటాడు. జోష్న విషయంలో ఏం జరుగుతుందో, అసలు జోష్న ఎలాంటి పద్ధతి కలదో, అసలు జోష్న మనస్తత్వం ఎలాంటిదో ఇవన్నీ తెలిస్తేనే కదా వాళ్ళు ఏ వైపు నుంచి ఎంక్వైరీ చేయాలో ఇదంతా కూడా చేస్తారు. అందుకని తనంతటా తానే కిడ్నాప్ అయిందో లేకపోతే వేరే ఎవరైనా కిడ్నాప్ చేయించారో తెలుసుకోమని చెప్పేసి జోష్న గురించి కొన్ని నిజాలైతే ఆ ఆఫీసర్కి చెప్తాడు. సరే సార్, చాలా థ్యాంక్స్, మీరు నాకు హెల్ప్ చేసినందుకు, ఈ నిజాలు చెప్పారు కాబట్టి నేను చూసుకుంటానని చెప్పేసి ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి కాంచన అడుగుతూ ఉండగానే శ్రీధర్ అయితే ఇక నీ మేనకోడలు కిడ్నాప్ అయింది, 30 కోట్లు ఇస్తే తప్ప తనని వదిలిపెట్టమంటున్నారు అని చెప్పేసి అనేసరికి ఇప్పుడు అన్నయ్య పరిస్థితి ఏంటో అని చెప్పి అంటూ ఉండగానే మీ అన్నయ్య బాగానే ఉన్నాడు, ఇక మీ వదిన మాత్రమే కూతురి కోసం గుండెలు పగిలేలా ఏడుస్తుంది అని చెప్పేసి శ్రీధర్ చెప్తూ ఉంటాడు. ఆ కుటుంబానికి ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి కష్టం వస్తూనే ఉంటుంది. అసలు ఈ జోష్నే వీటన్నిటికీ కారణం. జోష్న కారణంగానే ఆ ఇంట్లో ప్రతిసారి ఏదో సమస్య వస్తుంది. జోష్న ఏం చేస్తుందో తనకి అర్థం కావడం లేదు. జోష్నకున్న పొగరు, అహంకారం కారణంగానే తను ఇబ్బందులు కొని తెచ్చుకుంటుంది. చక్కగా పెళ్లి చేసుకుని ఉంటే మా వదిన కూడా సంతోషపడేది, అలాగే దానికి కూడా కాస్త మార్పు అనేది వచ్చి మనిషిలా ఉండేదేమో అని చెప్పేసి కాంచన అంటూ ఉంటుంది. సరేలే, ఈ విషయం గురించి ఇప్పుడు వాళ్ళెవరిని అడగొద్దు, వాళ్ళెవరికి ఫోన్ కూడా చెయ్యొద్దు, వాళ్ళు ఎవరికీ తెలియకూడదనుకుంటున్నారు, ఎవరికి తెలిసినా జోష్నకి ప్రమాదం అని భయపడుతున్నారు, దానివల్ల ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి శ్రీధర్ అయితే దీప జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దీప, కార్తీక్ ఎక్కడ? అక్కడే ఉన్నాడు బావ, ఎందుకంటే అమ్మ చాలా బాధపడుతుంది, అందుకనే ఏదో రకంగా జోష్నని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కోసం బావ అక్కడే ఉండిపోయాడత్త. సరేలే, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, జోష్న వచ్చేస్తుంది, ఈ విషయం గురించి నువ్వేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. జోష్న ప్రతిసారి నీ విషయంలో మా వదిన ముందు నిన్ను తక్కువ చేసి మాట్లాడి మా వదిన మనసులో నీ మీద ఎలాంటి అభిమానం లేకుండా చేయాలని ప్రయత్నిస్తుంది. అది నాకు ఆ రోజే అర్థమైంది. కానీ మా వదినకి కూతురు కాబట్టి తనకి విషయం అర్థం కావడం లేదు. అలా అని ఎవరు చెప్పినా కూతురు విషయంలో తను నమ్మదు కాబట్టి మనమేం చేయలేము. ఇదంతా జోష్న ఆడుతున్న నాటకమో తెలియదు, నిజంగానే అది కిడ్నాప్ అయిందో కూడా ఎవరికీ అర్థం కాదు కాబట్టి తొందరపడి ఏం చేయలేరు కదా, దానివల్ల తప్పకుండా దొరుకుతుంది, ఈ విషయంలో నువ్వేమో ఆలోచించుక అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోమంటుంది. దీపనైతే అత్త కూడా సేమ్ అలానే ఆలోచిస్తుంది. అంటే ఖచ్చితంగా జోష్న తనంతట తానే కిడ్నాప్ అయిందా, అలా అయ్యి అమ్మని బెదిరిస్తుందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది దీప అయితే. ఈలోగా మావయ్య, అసలు ఆయన ఏమన్నాడు, సారు ఏమన్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే ఆఫీసర్ అయితే నేను చెప్పిందంతా విన్నారు, ఆ తర్వాత మిగతాది ఆయన చూసుకుంటానని చెప్పారు. నువ్వేం చెప్పావు మావయ్య, అసలు జోష్న గురించి ఏం చెప్పావు? జోష్న గురించి చెప్పవలసినవే చెప్పాను నేను. జోష్న మనస్తత్వం, జోష్న ఆలోచన గురించి వాళ్లకు చెప్పాను.
నాకు కూడా ఒక డౌట్ ఉంది. తనంతట తానే కిడ్నాప్ అయిందో, లేకపోతే ఇక ఎవరైనా కిడ్నాప్ చేశారన్నది నాకు కూడా సందేహంగానే ఉంది. అందుకనే నేను ఆ విషయాన్ని ఆఫీసర్ దగ్గర చెప్పాను. ఈ విషయాన్ని మీ అత్త దగ్గర నేను చెప్పలేను కదా! ఇప్పటికే మీ అత్త జోష్న గురించి చాలా టెన్షన్ పడిపోతుంది. దీపని అలా అనేసరికి నాకు చాలా బాధ అనిపించిందిరా. దీప మా ఇంటి వారసురాలు. కానీ దీప వాళ్ళమ్మ చేతే మాటలు పడుతుంది. వాళ్ళమ్మ చేతే అవమానించబడుతుంది. పరాయి బిడ్డని తన బిడ్డ అనుకొని ప్రాణం పెట్టుకుంది. తన బిడ్డని మాత్రం గుర్తించలేకపోతుంది. మీ అత్త తరపున నేను క్షమాపణ చెప్తున్నానురా, నన్ను క్షమించరా. అదేంటి మావయ్య అలా మాట్లాడుతావు? అన్నీ తెలిసిన దానికి తెలియని దానికి తేడా లేదా? నీకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు అర్థం చేసుకోగలవు. కానీ అత్తకు ఏ నిజాలు తెలియవు కాబట్టి జోష్న ఏం చెప్పినా నిజమని నమ్ముతుంది. జోష్న చేసిందే ఇక న్యాయమని అనుకుంటుంది. కానీ ఏదో ఒక రోజు అత్త ఖచ్చితంగా నిజం తెలుసుకుంటుంది. అప్పుడు జోష్న పరిస్థితి ఏమవుతుందో జోష్న ఊహించలేదు కూడా. కాబట్టి ఈ విషయంలో నువ్వేం బాధపడకు. నీ కూతురు నిన్ను అర్థం చేసుకుంటుంది. నువ్వేమీ టెన్షన్ పడకు. తప్పకుండా జోష్న కూడా దొరుకుతుంది. జోష్న ఏం చేసిందో తెలుసుకోవాలి. ఈసారైనా సరే జోష్న గురించి అసలు నిజాలు తెలిసేలా చేసి మీ అత్త కళ్ళు తెరిపించాలరా. ఈ బాధలు, ఈ అవమానాలు, ఈ పరిస్థితులు నేను భరించలేను. నా కూతురు నా కళ్ళ ముందే బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానురా. ఈ తండ్రి గుండె ఆగిపోయేలా ఉంది. ఇప్పటి వరకు నా కూతురు ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. చాలా రకాలుగా బాధలు భరించింది. అయినా సరే ఇంకా తన నుదుటిన భగవంతుడు బాధలే రాసి ఉన్నట్టు ఉన్నాడు. ఇంకా కూడా పుట్టింట్లో తనకి స్థానం అనేది దొరకడం లేదు. పుట్టిల్లు తనకి కావాలి. తనకి పుట్టింటి ఆదరణ కావాలి. పుట్టింట్లోనే తన ఇంట్లో మహారాణిగా బ్రతికల్సిన నా కూతురు ఇంటి పని మనిషిగా బ్రతుకుతుంది. అది మాత్రం నేను ఓర్చుకోలేకపోతున్నాను. ఇలాంటి సమయంలో నువ్వు ఏమీ తొందరపడి నిజాన్ని బయట పెట్టుకు మావయ్య. ఇప్పుడు నిజం బయట పెట్టినా వినే పరిస్థితిలో అత్త లేదు. జోష్ నేంటూ అత్తకి తెలిసేలా చేసి అప్పుడు నిజాన్ని బయట పెడితే బాగుంటుందని అనిపిస్తుంది. అంతవరకు ఎదురు చూడడం తప్ప ఏం చేయలేం. చూసావు కదా, దాసు మావయ్య విషయంలో కూడా అత్త అలాగే తాత ఎంత సీరియస్ అయ్యారో. దాసు మావయ్య తన కూతురు ఏమైపోతుందన్న భయంతో పోలీసుల్ని తీసుకొచ్చాడు. ఆ విషయం వాళ్ళకి అర్థం కాదు కాబట్టి దాసు మావయ్యను కూడా కోప్పడ్డారు. కానీ దాసు మావయ్య ఎప్పుడు ఇంట్లోకి వచ్చినా అవమానం జరిగినా తలదించుకుని వెళ్ళిపోవడమే తప్ప ఎప్పుడూ కూడా ఈ ఇంట్లో వాళ్ళని ఒక్క మాట కూడా అన్నది లేదు. దాసు మావయ్య ఈ ఇంటి కోసం ఎప్పుడూ ఆలోచిస్తూనే వచ్చాడు. దీపని ఈ ఇంటి మహారాణిగా చూడాలని, తన కూతురుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాలని అనుకున్నాడు. కానీ స్వార్థంగా తన కూతురు ఈ ఇంట్లో ఉండిపోయి తన కూతురే ఇక మహారాణిలా పెరగాలని ఏ రోజు దాసు మావయ్య ఆలోచించలేదు. ఇవన్నీ తెలుసుకున్న రోజు అత్త తాత పరిస్థితి ఏంటో ఆ భగవంతుడికే ఎరుక. సరే, నేను చూస్తాను. జోష్ని ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు మావయ్య. ఆఫీసర్కి కూడా చెప్పావు కాబట్టి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తారు. మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. ఈ 30 కోట్ల విషయంలో అసలు ఎవరిది ఎంతవరకు న్యాయమో, ఎవరిది ఎంతవరకు నిజముందో, ఈ కిడ్నాప్ వెనక ఎవరున్నారో మొత్తం తెలుసుకుంటాను. ఎవరో తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశారని ఆఫీసర్ అంటున్నారు. తెలిసిన వాళ్ళ ద్వారాగానే కిడ్నాప్ అయ్యి మనందరినీ ఆడుకుంటుంది జోష్నని నేను అనుకుంటున్నాను. ఏది నిజమో ఏది అబద్ధమో ఖచ్చితంగా తేల్చుకుంటాను అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే బయలుదేరుతాడు. జోష్న, ఈసారి మాత్రం నువ్వు కుటుంబాన్ని మోసం చేస్తున్నావని తెలిసినా నువ్వే కిడ్నాప్ అయ్యి ఇదంతా డ్రామా ఆడిస్తున్నావని తెలిసినా సరే నీ గురించి నిజాన్ని వెంటనే అత్త ముందే బయట పెడతాను అని చెప్పేసి కార్తీక్ అనుకుంటూ వెతుకుతూ ఉంటాడు. ఇలా వెతుకుతూ ఉండగానే సుమిత్ర అయితే దశరథ్ దగ్గరికి వస్తుంది. ఏంటండి, మన అమ్మాయిని మనమే తీసుకొచ్చుకుందాం, మనమే వెళ్ళి డబ్బులిచ్చి జోష్నని తీసుకొద్దామని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. సుమిత్ర, నీకు అర్థం కావడం లేదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? జోష్నని కాపాడాలని మేమందరం ప్రయత్నించడం లేదా? జోష్న మీద మాకు ప్రేమ లేదా?
నీకు మాత్రమే ప్రేమ ఉన్నట్టు ఎందుకు అలా చేస్తున్నావు ఏంటండి అలా మాట్లాడుతున్నారేంటి అవును జోష్న గురించి నువ్వెంత టెన్షన్ పడుతున్నావో మేము అంతే టెన్షన్ పడుతున్నాం దీప మీద అనవసరంగా అరిచి కడుపుతో ఉన్న దీపని బాధ పెట్టి ఈ ఇంటి నుంచి కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళేలా చేశావు జోష్న కిడ్నాప్ అయింది తల్లిగా నీకు బాధ ఉంటుంది కాదని నేను అనడం లేదు కానీ ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్న దీపని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా దీప ఆ రోజు జోష్నతో ఎలా మాట్లాడిందో మీరు కూడా విన్నారు కదా అంతకుముందు సిచ్యువేషన్ ఏంటన్నది నువ్వు గమనించావా జోష్న వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు వినే లోపలికి వచ్చి ఇక వాయిస్ పైకి పెట్టి మరీ ఆ కాల్ మనం వినేలా మాట్లాడింది అంటే జోష్ని ఏ ఆలోచనతో ఇలా చేసిందో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అసలు నువ్వు ఎందుకు ఒకవైపు నుంచి ఆలోచిస్తున్నావో అర్థం కావడం లేదు మీరెందుకు కన్న కూతుర్ని వదిలేసి దీపని సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలియదు అయినా ఇప్పుడు ఇదంతా వాదించే ఓపిక అలాగే సహనం కూడా నాకు లేవు నాకు కావాల్సింది నా కూతురు క్షేమం నా కూతురు క్షేమంగా తిరిగి రావాలి దానికోసం ఎంత డబ్బైనా సరే మీరు ఇచ్చి నా కూతుర్ని క్షేమంగా ప్రాణాలతో తిరిగి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టండి అని చెప్పేసి సుమిత్ర కోపంగా వెళ్ళిపోతుంది దశరథ కూతుర్ని తలుచుకుని కూతురు మీద తల్లి పగ పెంచుకోవడం ఏంటో అని చెప్పేసి జోష్న వల్లే ఇదంతా జరుగుతుంది జోష్న అసలు ఏం చెయ్యాలని ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఈలోగా శివనారాయణ ఇక తన భార్య ఫోటో చూసుకుంటూ జోష్న ఒక్కగానొక్క వారసురాలు దానికి ఏం కాకూడదు అది క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి ఇక దాన్ని క్షేమంగా ఇంటికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత నీదే అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ మనవరాలు జోష్న గురించి బాధపడుతూ ఉంటాడు ఈలోగా పారిజాతం రావడంతో మీరేం కంగారు పడకండి జోష్న తిరిగి వస్తుంది ఖచ్చితంగా కార్తీకు లేకపోతే ఆ పోలీస్ ఆఫీసర్లు ఎవరో ఒకరు జోష్నని క్షేమంగా తిరిగి తీసుకొస్తారు నువ్వు జోష్న క్షేమం గురించి మాట్లాడుతున్నావా జోష్నే ప్లాన్ చేసుకుని కిడ్నాప్ అయ్యింది అని చెప్పి నువ్వు నీ కొడుకు దగ్గర చెప్తున్నావు అలాంటప్పుడు నా మనవరాలు క్షేమం గురించి నువ్వెలా మాట్లాడుతున్నావు పై పై మాటలు నాకు అవసరం లేదు అది ఉన్నంతసేపు దాని చుట్టూ తిరుగుతూ దాని మీద అమితమైన ప్రేమ ఉన్నట్టుగా నువ్వు నటిస్తూ వచ్చావు ఇప్పుడు నీ అసలు రూపం బయటపడింది నువ్వు ఎప్పుడు ఇంతే దీప విషయంలో కూడా ఒకప్పుడు ఇలానే ఉండేదానివి ఇప్పుడు దీప మీద ప్రేమని చూపిస్తున్నావు ఎప్పుడు ఎవరిని ద్వేషిస్తావో ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తావో నీకే అర్థం కాదు అని చెప్పేసి ఇక శివనారాయణ పారిచేతాన్ని అసహించుకుంటాడు మీకు అర్థం కాంది నా దగ్గర చాలా ఉంది అసలు నిజాలు తెలిస్తే గుండె పగిలిపోతుంది ముసలోడా నీకు అని చెప్పేసి అనుకుంటూ పారిచేత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక్కడ చూస్తే జోష్నైతే మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితిలోని కూడా అస్సలు ఆలోచించకుండా కాల్ చేయొద్దు వెంటనే డబ్బు వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి తప్ప నువ్వు మరోసారి ఫోన్ చేస్తే డబ్బు రాకుండా మరేదైనా జరిగే అవకాశం ఉంటుంది అక్కడ మా బావున్నాడు చాలా తెలివైనవాడు ఏదో రకంగా ఇక్కడికొచ్చి నన్ను తీసుకువెళ్ళిపోయి నిన్ను మళ్ళీ చితకబాది పోలీసులకు పట్టించే అవకాశం కూడా ఉంటుంది అందుకనే చాలా తెలివిగా వ్యవహరించు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది నిన్ను గుడ్డిగా ఫాలో అయిపోతున్నాను కదా కాకపోతే ఇదివరకంత గుడ్డిగా అయితే ఫాలో అవడం లేదు నా జాగ్రత్తలో నేనున్నాను నా మీదకు ఏదైనా వస్తే వెంటనే నిన్ను ఇరికించడమో నిన్ను చంపేయడమో చేసి అప్పుడు ఏదైనా చేస్తాను తప్ప నేను మాత్రం ఈసారి ఒంటరిగా అయితే ఎక్కడికి వెళ్ళేదే లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు వైర అయితే వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే కూతురు జ్ఞాపకాలు గుర్తుకొచ్చి జోష్నతో గడిపిన క్షణాలు జోష్న మాట్లాడిన మాటలు ఇవన్నీ గుర్తుకు చేసుకుంటూ బాధపడుతూనే జోష్న గదిలోకి వెళ్ళి కూర్చుంటుంది జోష్న గదిలో తన ఫొటోస్ అన్నీ కూడా చూస్తూ బాధపడుతూ ఉంటుంది సుమిత్ర ఇలా బాధపడుతూ ఉండగానే ఊహించని విధంగా సుమిత్రకు డిఎన్ఏ రిపోర్ట్ అనేది దొరుకుతుంది డిఎన్ఏ రిపోర్ట్ దొరికేసరికి ఇదేంటి డిఎన్ఏ రిపోర్ట్స్లా కనిపిస్తుంది ఏంటి అసలు ఎవరిది రిపోర్టు అసలు ఇక్కడ ఎందుకుంది అని చెప్పేసి సుమిత్ర అయితే అది తీసి ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇక అలా కొంచెం కొంచెంగా చదువుతూ ఉండగానే
సుమిత్ర షాక్ అయిపోయి నిర్ఘాంతరాలైపోయి ఉండిపోతుంది. అందులో జోష్న సుమిత్ర కూతురు కాదని, దీపే తన కన్న కూతురు అని డిఎన్ఏ రిపోర్ట్స్లో క్లారిటీగా ఉంటుంది. అది చూసిన సుమిత్ర ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతుంది. అసలు ఇది నిజమా? దీప దీప నా కన్న కూతురా? జోష్న గదిలో ఎందుకున్న ఈ రిపోర్ట్స్ జోష్న ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఎందుకు దాచిపెట్టింది? అసలు ఇదంతా ఏంటి అని చెప్పేసి ఎవండి ఎవండి అంటూ గబగబా బయటకు వస్తుంది ఆ రిపోర్ట్స్ పట్టుకొని. అలా వచ్చేసరికి ఏమైంది, ఏం జరిగింది సుమిత్ర, ఎందుకంతగా కంగారు పడుతున్నావు? ఒక్కసారి ఇవి చూడండి అని చెప్పేసి దశరథ చేతికిస్తుంది. ఏంటవి, ఏంటి దశరథ అని చెప్పేసి ఇక శివనారాయణ కూడా వస్తాడు. ఒక్కసారే శివనారాయణ అది చూసి షాక్ అయిపోతాడు. దశరథ మాత్రం పెద్దగా షాక్ అవ్వడు. ఇప్పుడు ఏంటి సుమిత్ర, ఏమంటావు? ఇదంతా ఇదంతా నిజమేనా? కావాలనే ఎవరైనా ఇదంతా చేశారా? ఏంటిది, ఇది నిజమా కాదా? నాకు చెప్పండి. ఇందులో ఉన్నది వాస్తవమా కాదా? అంటే నువ్వేమనుకుంటున్నావు? ఏమో, నాకేం అర్థం కావడం లేదు. అసలు ఇప్పటికే ఏవేవో జరిగిపోతున్నాయి ఇంట్లో. ఇప్పటికే నా కూతురు జోష్న కిడ్నాప్ అయ్యింది. ఇప్పుడు చూస్తే ఇలాంటివి నా కంట పడింది. అసలు ఏం జరుగుతుందండి? ఇందులో నువ్వు చూసింది నిజం. ఏంటి దశరథ, ఏం మాట్లాడుతున్నావు? ఇందులో చూసింది నిజమేంటి? అవును నాన్న, ఇందులో ఉన్నది వాస్తవం. ఇది దీప, సుమిత్ర, జోష్నల డిఎన్ఏ రిపోర్ట్. ఇది చేయించింది కూడా జోష్నే. ఎందుకంటే బోన్ మేరో ఇచ్చింది దీపే కాబట్టి తను ఇచ్చినట్టుగా తనని నమ్మించి ప్రస్తుతం సుమిత్ర ఉన్న పరిస్థితిలో నిజం బయటపడకూడదని ఇక ఆ విషయం బయట పెట్టకుండా మేం దాచిపెట్టాం. కానీ జోష్నకి అనుమానంతో డిఎన్ఏ చేయించి తను పూర్తి నిజాల్ని తెలుసుకుంది. అసలు జోష్నకు అనుమానం ఎందుకు వచ్చింది? అసలు దీప నా కన్న కూతురేంటి, జోష్న నా కన్న కూతురు కాకపోవడం ఏంటి అని చెప్పనేసరికి ఒక్కసారే అక్కడే ఉన్న పారిజాతం షాక్ అయిపోతుంది. ఇదేంటి, దీపే నా మనవరాలని దాసు చెప్పాడు కదా, ఈ రిపోర్ట్స్లో జోష్న నా మనవరాలని ఉందేంటి, ఇదంతా ఏంటి అని చెప్పేసి షాక్ అయిపోయి ఉండిపోతుంది. పిన్ని అడుగుతున్నారు, చెప్పు. నాన్న, నా భార్య సుమిత్ర అడుగుతున్నారు. ఈ రిపోర్ట్స్లో ఉన్నది వాస్తవమని, ఈ రిపోర్ట్స్ వెనుక దాగి ఉన్న నిజం గురించి చెప్పు పిన్ని. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? దశరథ, అది కాదు దశరథ, నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా అని చెప్పి దశరథ అంటూ ఉంటాడు. అది కాదు దశరథ, నేను చెప్పేది విను. ఎవ్వరి మాట వినే పరిస్థితి లేదు. ఇంత దూరం వచ్చిన తర్వాత నిజం చెప్పే తీరాలి. సుమిత్రకి ఏ నిజమైతే తెలియకూడదని అనుకున్నానో ఆ నిజం తెలిసే సమయం వచ్చేసింది. ఇంకిప్పుడు కూడా నిజాన్ని బయట పెట్టకపోతే నా ఇంటి మహాలక్ష్మి, మా కన్న కూతురు ప్రతిరోజు తన తల్లి చేతిలోనే అవమానం పడుతూ బాధపడుతూ బ్రతకాలి. ఈ ఇంటి పని మనిషి కూతురైన జోష్న మాత్రం ఈ ఇంటి వారసురాలిగా సంతోషంగా బ్రతుకుతుంది. తను సంతోషంగానే ఉండాలి. ఎందుకంటే ఇంతకాలం మా కూతురుగా పెంచాం కాబట్టి తను క్షేమంగానే ఉండాలి. ఆ విషయంలో నేను నా మనసుని మార్చుకోను. తనకేదో జరగాలని, తనకు అన్యాయం జరగాలని కోరుకోను. అలా అని మా కన్న బిడ్డకి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోను. సుమిత్ర, ఇందులో నువ్వు చూసింది నిజం. ఎందుకంటే బిడ్డలు పుట్టిన వెంటనే పారిచేతం పిన్ని ఇద్దరిని మార్చేసి మన బిడ్డని మనకి కాకుండా చేసి తన ఇంటి వారసురాలు తన కొడుకు కూతురైన జోష్నని నీ ఒడికి చేర్చి తన మనవరాల్ని నీ ఇంటి వారసురాల్ని చేయాలని, ఈ ఆస్తికి వారసురాల్ని చేసి నాన్న మీద పగ తీర్చుకోవడం కోసం ఇదంతా చేసింది అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తాడు దశరథ. ఒక్కసారి షాక్ అయిపోయి నిర్ఘంతురాలైపోయి ఉండిపోతుంది సుమిత్ర. దీపని అన్న మాటలు, దీపని అవమానించిన క్షణాలు ఇవన్నీ కూడా గుర్తుకు చేసుకుని తన కళ్ళ ముందే తన కన్న కూతురు పని మనిషిలా బ్రతికిన విషయం ఇక ఇవన్నీ కూడా తలుచుకుంటూ, ఎందుకండి మీకు తెలిసి కూడా నాకు ఈ నిజాన్ని ఎందుకు చెప్పలేదు? మీ కళ్ళ ముందే మన కన్న బిడ్డకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకున్నారు? ఏం చేయను,
నీ ఆరోగ్య పరిస్థితి అలాంటిది. ఈ విషయం కార్తీక్ అవును, దీపకి తెలుసు, కార్తీక్‌కి తెలుసు. కానీ నువ్వు క్షేమంగా ఉంటే చాలని కోరుకుందే తప్ప ఇక తను మాత్రం ఆస్తి అంతస్తులు కోరుకోలేదు. బోన్ మ్యారో ఇవ్వడం కోసం కడుపులో బిడ్డ ప్రాణం పోతుందని డాక్టర్ చెప్తే కన్న తల్లి కోసం కడుపులో బిడ్డని కూడా వదులుకోవడానికి సిద్ధపడింది దీప అని చెప్పి ఆ క్షణం జరిగిన సిచ్యువేషన్ గురించి కూడా బయట పెట్టేస్తాడు. ఒక్కసారే శివనారాయణ, సుమిత్ర ఇద్దరు షాక్ అయిపోతారు. శివనారాయణకి పారిజాతం చేసిన అన్యాయం తెలిసేసరికి ఇక ఒక్కసారి పారిజాతం వైపు ఉరిమి చూస్తూ ఉంటాడు శివనారాయణ. లేదు, నా కూతుర్ని నేను కలవాలి, నా కూతుర్ని రమ్మని చెప్పండి అని చెప్పేసి అప్పుడు దీపని తన కూతురని ఒప్పుకొని దీపని పిలిపించమని చెప్తుంది. దీపకి ఫోన్ చేసి రమ్మని పిలిచేసరికి మళ్ళీ వదిన ఏమంటుందో ఏంటో అని చెప్పి అంటూ ఇక ఇక తప్పక సుమిత్ర దగ్గరికి దీపని పంపిస్తుంది. దీప వచ్చి రాగానే నన్ను క్షమించు దీప అంటూ దీప చేతులు పట్టుకుని క్షమాపణ అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది. మీ అమ్మకు నిజం తెలిసిపోయిందని దశరథ చెప్తూ ఉంటాడు. అలా గుండె పగిలే నిజాన్ని సుమిత్ర తెలుసుకోబోతుంది. మరి జోష్నకైతే ఊహించని షాకే ఎదురవబోతుంది. ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.